వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం బీజేపీ నేతలకు వచ్చినట్టే వచ్చి చేజారింది. కొండెక్కడానికి మెట్ల దగ్గర రెడీగా ఉన్న టైంలో రెడ్ సిగ్నల్ చూపించింది అధికార పార్టీ. 2 వారాల క్రితం ఫోన్లో శుభవార్త చెబితే సంబరపడ్డ కమలనాథులకు జీవో విడుదల తర్వాత దిమ్మ తిరిగిపోయింది. టీటీడీ బోర్డులో అవకాశం చేజారడం కమలం పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీటీడీ పాలక మండలి మొత్తానికి ఏర్పాటైంది. చదలవాడను చైర్మన్ గా నియమిస్తూ బోర్డు సభ్యుల్ని ప్రకటించింది ప్రభుత్వం. అంతా బాగానే ఉంది, కానీ ఈ విషయంలో మిత్రపక్షమైన బీజేపీకి అన్యాయం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఏపీలో, తెలంగాణలో బీజేపీ నేతలకు టీటీడీ బోర్డులో అవకాశం ఇస్తారని మొదట్నుంచి ప్రచారం ఉంది. 2 వారాల క్రితం పేర్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయని బ్రేకింగ్ న్యూస్లొచ్చాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిలకు టీటీడీ బోర్డులో అవకాశం దక్కిందన్న ప్రచారం జరిగింది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వయంగా చింతలకు ఫోన్ చేసి మిమ్మల్ని టీటీడీ బోర్డు మెంబర్గా ఏపీ ప్రభుత్వం నియమించనుందని తీపి కబురు చెప్పారట. అభినందనలు కూడా తెలిపారట. స్వయాన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, అందులోనూ సొంత పార్టీ నేతే చెప్పేశారు కాబట్టి ఇక డౌట్ లేదనుకున్నారు చింతల వర్గీయులు. తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. 2 వారాల క్రితం ఇంత హంగామా జరిగితే తీరా జీవో విడుదలయ్యే టైంకి లిస్టులో చింతల పేరు కనిపించలేదు. చింతల పేరు కాదు కదా, ఏపీ బీజేపీ నేతల పేర్లేవీ ఆ లిస్టులో లేవు. దీంతో కమలనాథులు కంగు తిన్నారు. చింతలైతే తీవ్ర మనస్తాపం చెందారని తెలుస్తోంది. మిత్రపక్షమైన టీడీపీ ఇలా హ్యాండ్ ఇస్తుందని అనుకోలేదని బీజేపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. స్వయంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఫోన్లో చెప్పినా చింతల పేరు లేకపోవడంపై ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారు. మాణిక్యాలరావు సిఫార్సుల్ని బాబు పక్కన పెట్టారని అనుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పించాలని టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఇక టీటీడీలో చోటు కోసం చాలా మంది కాషాయ నేతలు పోటీ పడ్డారని తెలుస్తోంది. కొందరైతే ఏకంగా కేంద్ర నాయకత్వంతో చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారట. ఇంత చేసినా టీటీడీలో బీజేపీ నేతలకు చోటు దక్కలేదు. టీటీడీ పదవుల కోసం నెలకొన్న పోటీతో కాషాయ పార్టీలో విభేదాలు బయటపడ్డాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ, టీడీపీల మధ్య దోస్తీకి బీటలు వారుతుండడం కూడా పదవులు రాకపోవడానికి మరో కారణమని అనుకుంటున్నారు.